నమస్తే, వెల్కమ్ టు టీవీ5 మరో నేత్రం. సిగ్గొదిలేసిన జర్నలిజం, విలువలు వదిలేసిన జర్నలిజం, వెర్రి తలలు వేస్తున్న జర్నలిజం, శాడిజం చూపిస్తున్న జర్నలిజం, ముఖ్యంగా సినిమాకు సంబంధించిన జర్నలిజం. ఒక్క మాట అయితే ముఖ్యంగా చెప్పాలి, ఎవరికైనా సరే, సినిమా హీరోకైనా, జర్నలిస్ట్కైనా, మీకైనా, నాకైనా, ఏ మనిషికైనా సరే సెల్ఫ్ రెస్పెక్ట్ ముఖ్యం, ఆత్మగౌరవం ముఖ్యం, ఆత్మాభిమానం ముఖ్యం. ఏ వ్యక్తి అయినా తప్పు చేస్తే ప్రశ్నించు, తప్పు మాట్లాడితే ప్రశ్నించు. కానీ నీకున్న పైశాచికత్వాన్ని, నీకున్న శాడిజాన్ని వాళ్ళపైకి రుద్ది నువ్వే తప్పులను ఒకటి ఎత్తి వాళ్ళని కించపరిచే విధానం ఏదైతే ఉందో అది ఎవరు చేసినా సరే కరెక్ట్ కాదు. టాలీవుడ్, మాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్, శాండల్వుడ్, ఇలా చాలా వుడ్లు ఉన్నాయి మన భారతదేశంలో. సూపర్ స్టార్లు ఉంటారు, పెద్ద పెద్ద సూపర్ స్టార్లు. వాళ్ళు తమ కొడుకుల్లో కూతుల్లో తీసుకొస్తూ ఉంటారు ఇండస్ట్రీలోకి. వీళ్ళని నెపో కిడ్స్ అంటారు. ఎంత సూపర్ స్టార్ కొడుకైనా కూతురైనా సరే, వాళ్ళ నాన్న వాళ్ళ తాత సూపర్ స్టార్ అయినా సరే, ఎంట్రీ ఒక పాస్ మాత్రమే. ఒక్కసారి ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యాక తమ ప్రతిభని ఎవరైతే చూపించుకుంటారో వాళ్ళు మాత్రమే ఈ ఇండస్ట్రీలో నిలబడతారు. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏదో మా నాన్న సూపర్ స్టార్, మా తాత సూపర్ స్టార్ అని చెప్పేసి ఓవర్ యాక్షన్ చేయరు. కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ మాటని, వాళ్ళ తండ్రి పేరుని నిలబెట్టిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో ఇది పక్కన పెడితే మరికొంతమంది ఉంటారు నెపో కిడ్స్. చాలా అందంగా అంటారు వాళ్ళు. చూడడానికి మామూలుగా 6 అడుగులు ఉంటారు, తెల్లగా ఉంటారు, కండలు తిరిగిన దేహం కూడా ఉంటుంది. ఎటు వాళ్ళ నాన్న వాళ్ళ తాత తాలూకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంటుంది. కానీ ఒక్క ఎక్స్ప్రెషన్ పలకదు, నటన రాదు, సెంటిమెంట్ రాదు, ఏమీ రాదు. ఫస్ట్ సినిమా ఫ్లాప్, సెకండ్ సినిమా ఫ్లాప్, మూడో సినిమా ఫ్లాప్. 6 డజన్ ఫ్లాప్లు వచ్చినా సరే ప్రేక్షకుల మీద బలవంతంగా రుద్దే నెపో కిడ్స్ చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళని మాత్రం ఈ సినిమా జర్నలిస్టులు ప్రశ్నించరే. ప్రశ్నిస్తే ఏమైనా నీకు అందం ఉంది, అది ఉంది, నీకు యాక్టింగ్ రాదు అని ఒక్క మాట అనమనండి. అనరు. ఎందుకంటే వాళ్ళనంటే వీళ్ళు ఇండస్ట్రీలో కనిపించరు కాబట్టి, వాళ్ళనంటే వీళ్ళకి వచ్చే తాయిలాలు రావు కాబట్టి, వాళ్ళ అనే ధైర్యం వీళ్ళు మాత్రం చేయరు. కానీ కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు, ఏ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు, వాళ్ళ తాత, వాళ్ళ ముత్తాత, వాళ్ళ తండ్రి, వాళ్ళ బాబాయో, వాళ్ళ పెదనానో ఎవరూ సూపర్ స్టార్లు కాదు, సినిమా రంగంతో సంబంధం కూడా ఉండదు. అయినా కూడా కష్టపడి ఒక జీరో నుంచి మొదలయ్యి హీరోలుగానో నటీనటులుగానో ఎదిగితే వాళ్ళ పైన మాత్రం వీళ్ళ పైశాచికత్వం అంతా చూపించేస్తారే. ఏది పడితే అది అడుగుతారు, నోటుకొచ్చిందల్లా అడుగుతారు. ఇది మరీ ఎక్కువగా తెలుగులో ఎక్కువైపోయింది. ఎందుకంటే ఇది నేను చేయాల్సిన టాపిక్ కాదు. కానీ గత 2-3 రోజులుగా టాలీవుడ్లో కొన్ని సినిమాల ప్రెస్ మీట్లు ఇవన్నీ చూస్తూ ఉంటే ఏంటి పైత్యం, ఇలాంటి వాటిపైన స్పందించకపోతే ఎలాగా అనిపించింది. ఇప్పుడు ప్రదీప్ రంగనాథన్ దీపావళికి డ్యూడ్ సినిమా రిలీజ్ అవుతూ ఉంది. అతను ప్రెస్ మీట్ పెట్టారు. సినిమా యూనిట్ వాళ్ళెవరో నాకు తెలియదు, ఎవరో జర్నలిస్ట్ అంట, వాళ్ళ పేర్లు కూడా తెలియదు, ముఖం కూడా ఎప్పుడు చూడలేను నేను. సో వాళ్ళు ఏమని అడిగారు అంటే, నువ్వు అసలు హీరో మెటీరియలే కాదు, నువ్వు అసలు హీరో అనుకుంటున్నావా ఏంటి, ఎవరి నాటే హీరో మెటీరియల్ అని చెప్పేసి అతను మాట్లాడారు, కించపరిచారు. అతనికి ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలో కూడా అర్థం కాల. అతను మంచివాడు కాబట్టి ఏదో పాపం లోపల బాధపడినా సరే పైకి నవ్వుతూ ఉన్నారు. వేరే వాళ్ళైతే లాగి చంపకేసి కొట్టేవాళ్ళు, ఖచ్చితంగా కొట్టేవాళ్ళు. అంటే ప్రదీప్ రంగనాథన్ అంటే అంత చులకన. అతను తమిళనాడులో ఒక బీటెక్ విద్యార్థి, చిన్న యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని యూట్యూబర్గా కెరీర్ స్టార్ట్ చేశాడు. చెప్పా కదా, వాళ్ళ తాత తండ్రులు ఎవరు సూపర్ స్టార్లు కాదు, సినిమా ఇండస్ట్రీతో సంబంధం లేదు. ఆ యూట్యూబ్లో ఒక లఘు చిత్రం తీస్తే షార్ట్ ఫిల్ము, అది నచ్చి జయం రవి తొలి అవకాశం ఇచ్చాడు, కోమాలి అని చెప్పేసి. తక్కువ బడ్జెట్తో నిర్మించిన ఆ సినిమా, ఫస్ట్ సినిమా, ఇతరే డైరెక్టర్, ఇతరే స్క్రీన్ ప్లే, ప్రదీప్ రంగనాథన్. అతి చిన్న వయసులోనే 2019లో 25 ఏళ్ల వయసుకే హిట్ కొట్టాడు. 91 కోట్లు కలెక్ట్ చేసింది ఫస్ట్ సినిమా. రెండో సినిమా తనే హీరోగా ప్రదీప్ రంగనాథన్ లవ్ టుడే తీశాడు. ఆ సినిమా బడ్జెట్ 5 కోట్లు, ఆ సినిమా వసూలు చేసింది 105 కోట్లు. మూడో సినిమా డ్రాగన్, ఆ సినిమా బడ్జెట్ 35 కోట్లు, ఆ సినిమా కలెక్ట్ చేసింది 150 కోట్లు. ఇప్పుడు డ్యూడ్ అనే సినిమాతో రాబోతూ ఉన్నాడు. ఇది ప్రదీప్ రంగనాథన్ హిస్టరీ. అతను డైరెక్టర్, స్క్రీన్ ప్లే రైటర్, లిరిక్ రైటర్, డైలాగ్ రైటర్, ఒకటి కాదు
హీరో కూడా ఇన్ని అద్భుతమైన టాలెంట్, ప్రతిభ అతని సొంతం. అలాంటి అతన్ని పట్టుకొని నువ్వు హీరో మెటీరియల్ కాదంటారా? అంటే హీరో అంటే ఏంటి? నెపోకిడ్స్ లాగా 6 అడుగులు ఉండాలి, యాక్టింగ్ మాత్రం రాకూడదు, బలవంతంగా జనం మీద రుద్దాలి. అతను యాక్టింగ్ నచ్చబట్టే తమిళ ప్రేక్షకులు నెత్తిన పెట్టుకున్నారు. ఈ విషయంలో వాళ్ళు ఒప్పుకోవాలి. ఒక ధనుష్, ఒక రజనీకాంత్, ఒక ప్రదీప్ రంగనాథన్ వాళ్ళు ఆహార్యం చూడరు, అందం చూడరు, ప్రతిభ టాలెంట్ చూస్తారు. అలా చూడబట్టే ప్రదీప్ రంగనాథన్ నెత్తిన పెట్టుకున్నారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, అతని వ్యక్తిత్వాన్ని కించపరచటం, ఇంత టాలెంటెడ్ వ్యక్తిని పట్టుకుని ఆ విధంగా మాట్లాడతారా? అంటే యాక్టింగ్ రాకపోయినా పర్వాలేదు, అందంగా ఉంటే చాలా. దుర్మార్గమైన మాటలు తెలిసాయి ఇవన్నీ కూడా. అలాగే సిద్ధు జొన్నలగడ్డ, అతని సినిమా కూడా రిలీజ్ కాబోతా ఉంది, తెలుసు కదా అని చెప్పేసి. అతను కూడా ఇన్ రియల్ లైఫ్ ఆర్ యు ఏ ఉమనైజర్, నువ్వు నిజ జీవితంలో అమ్మాయిలు పిచ్చోడువా అని డైరెక్ట్గా ఎలా అడిగేస్తారండి? వాళ్ళేదో సినిమా ప్రమోషన్ ప్రెస్ మీట్ పెట్టుకుంటే ఈ వ్యక్తిగత అంశాలేంటి, ఈ పైశాచికత్వం ఏంటి, ఈ శాడిజం ఏంటి? సినిమాకి సంబంధించిన విషయాలు అడగండి. డ్యూడ్ సినిమాలో ఏ అంశాలు ఉన్నాయి, తెలుసు కదా సినిమాలో ఏ అంశాలు ఉన్నాయి, ట్రైలర్ చూశారు కదా, ట్రైలర్లో అక్కడ ఏమైనా తప్పు ఉందా, ఇక్కడ ఏమైనా తప్పు ఉందా, ఇలాంటివి మాట్లాడాలి. కానీ నువ్వు ఉమనైజర్వా, నీకు అందం లేదు, నీ కాలు వంకర, ముక్కు వంకర, మనకన్నీ సక్రమంగా ఉన్నాయి మరి. ఎంత దుర్మార్గమైన మాట! దీనిపైన అతను కూడా సిద్ధు జొన్నలగడ్డ రెస్పాండ్ అయ్యాడు. నాకు వినపడింది ఆ మాట, ఏం మాట్లాడతాము, ఏ క్వశ్చన్ అడగాలనేది వాళ్ళకు ఉండాలి కదా విఘ్నత అని చెప్పేసి అతను కూడా బాధపడ్డాడు. అంటే సినిమాలో 2 అమ్మాయిలతో రొమాన్స్ చేస్తే ఉమనైజర్ అయిపోతారా? ఇప్పుడు పుష్ప 2లో ఎర్రచందన దొంగల మాఫియా లీడర్ యాక్ట్ చేశాడు అల్లు అర్జున్. ఆ మాత్రం నిజ జీవితంలో ఎర్రచందనం దొంగలు అమ్మేసుకుంటాడు ఏంటి? అవ్వదు కదా. ఓజీ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు ఊచకోతకు వస్తారు, నిజ జీవితంలో కోసేస్తారా కత్తులు పెట్టేసి? సినిమాలో పాత్రలకి నిజ జీవితంలో పాత్రలకి చాలా తేడా ఉంటుంది. లేదా సిద్ధు జొన్నలగడ్డ పైన ఏమైనా కాంట్రవర్సీలు ఉన్నాయా? ఎవరైనా కంప్లైంట్ చేశారా మీకు వచ్చి, అతను అమ్మాయిలు పిచ్చోడు, ఇది ఆ అమ్మాయిని గొక్కాడు, ఈ అమ్మాయిని గొక్కాడు అని? అంటే ప్రెస్ మీట్ కదా, మీడియా కదా అని ఏదైనా గౌరవం ఇచ్చి మిమ్మల్ని పిలిస్తే ఈ విధంగా మాట్లాడతారా? కిరణ్ అబ్బవరం, అతని సినిమా కూడా రిలీజ్ కాబోతా ఉంది, కే ర్యాంప్ అని, దీపావళికి. అతని సినిమా పోటీగా డ్యూడ్ కూడా వస్తూ ఉంది. అయినప్పటికీ అతను రెస్పాండ్ అయ్యి ఈ విషయంలో కిరణ్ అబ్బవరాన్ని మెచ్చుకొని తీరాలి ఖచ్చితంగా కూడా. తన సినిమాకు పోటీ ఉన్న హీరో అయినప్పటికీ అతనికి జరిగిన అవమానాన్ని అతను ఖండించాడు. పక్క రాష్ట్రం నుంచి ఒక వ్యక్తి వచ్చాడు మనకి గెస్ట్గా, అతను ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు అని. సూపర్ ఇది. కిరణ్ అబ్బవరాన్ని కూడా చాలా సందర్భాల్లో రకరకాల క్వశ్చన్లు అడిగి చాలామంది తమ పైత్యాన్ని వెళ్ళగక్కేశారు. అలాగే విశ్వక్షేన్ కూడా గతంలో అనుకుంటా ఒక టీవీ స్టూడియోకి వెళ్ళిపోతే గెట్ అవుట్ మై స్టూడియో అని చెప్పేసి, గెట్ అవుట్ ఆఫ్ మై స్టూడియో అని చెప్పేసి మాట్లాడారు ఒక యాంకర్. నీకు నచ్చకపోతే ఈ డిస్కషన్ ఇంతటితో ముగిచ్చేస్తా ఉన్నా అని చెప్పేస్తే అయిపోతుంది. అంతేగాని మీరెవరు చెప్పడానికి, మీరే పిలిచి మీరే గెట్ అవుట్ అనడానికి ఏంటిది? అదే మానవత్వం, అదే రెస్పెక్ట్ చేసే విధానం, అదే ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ కోరుకునే వ్యక్తికి మీరు ఇచ్చే గౌరవం. అలా విశ్వక్షేన్ కానీ, కిరణ్ అబ్బవరం కానీ, లేదంటే ప్రదీప్ రంగనాథన్ కానీ, సిద్ధు జొన్నలగడ్డ కానీ, వాళ్ళు ఎంత కష్టపడితే ఇక్కడ దాకా వచ్చారు. వాళ్ళేమి నెపోకిడ్స్ కాదు, వాళ్ళ వెనకాల ఎవరు లేరు, ప్రతిభని టాలెంట్ నమ్ముకుని వచ్చారు. అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. నెపోకిడ్స్ ఎటు కూడా ఆయా హీరోల అభిమానులు వాళ్ళు వీళ్ళు ఉంటారు, తాత ముత్తాతల అభిమానులు, వాళ్ళు ఎటు ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు. ఇలాంటి వాళ్ళని కదా ఎంకరేజ్ చేయాలి, ప్రతిభ నమ్ముకుని వచ్చిన వాళ్ళని. ఇలాంటి వాళ్ళపైన మాత్రం మన పైత్యం ఏది పడితే అది మాట్లాడతాం. పెద్ద హీరోల గురించి మాత్రం మాట్లాడు. పెద్ద హీరోల గురించి ఎప్పుడు మాట్లాడతారంటే రాజకీయ పరంగా ఏమైనా పొలిటికల్ ఎజెండా ఉంటే కొన్ని ఛానళ్ళు మాట్లాడుతూ ఉంటాయి. అది పక్కన పెడితే వీళ్ళకి వాళ్ళంటానికి ధైర్యం సరిపోదు. ఇవే క్వశ్చన్లు ఏదైనా పెద్ద హీరోని అడగండి, వాళ్ళ అభిమానులు మిమ్మల్ని ఏం చేస్తారో చూడండి. కనపడిన కూడా కనపడరు మీరు తెరపైన. అసలు ఇలాంటి జర్నలిస్టులు ఎవరైతే ఈ క్వశ్చన్లు అడుగుతూ ఉన్నారో ఒకరని కాదు, చాలామంది ఉన్నారు. మనం గత కొద్ది సంవత్సరాలుగా 3-4 సంవత్సరాలుగా ఈ పైత్యం ఎక్కువ చూస్తూ ఉన్నాం ప్రెస్ మీట్లలో. అంటే వీళ్ళు కావాలని హైలైట్ అవ్వడానికో, కాంట్రవర్సీ ఏదైనా క్రియేట్ చేయడానికో, లేదు లైమ్ లైట్లో ఉండడానికో, లేదంటే వీళ్ళపైన ఆ సినిమా వాళ్ళ దృష్టి పడ్డానికో, ఇలా రకరకాల వింత వేషాలు, వెర్రి వేషాలు వేస్తూ ఉన్నారు. వీళ్ళు ఎలా జర్నలిస్టులు అయ్యారు, ఆయా ఛానల్ వీళ్ళు ఎలా పంపిస్తూ ఉన్నాయో, వీళ్ళని సినిమా ఇండస్ట్రీ ఎందుకు భరిస్తూ ఉందో, ఈ హీరోలు ప్రొడ్యూసర్లు ఎందుకు భరిస్తానో అర్థం కావట్లేదు. ఈ సంఘాలు, అసోసియేషన్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళలోకి వీళ్ళని ఎందుకు తీసుకుంటారో అర్థం కావట్లేదు. మన పరువు తీసేస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రదీప్ రంగనాథన్ ఏదైతే అన్నారో తమిళనాడులో పెద్ద ఎత్తున గొడవ జరుగుతుంది అతని అభిమానులకు సంబంధించింది. ఇదిగో తెలుగు జర్నలిస్టులు అవమానించారు, తెలుగు వాళ్ళు అవమానించారు. తమిళనాడులో మన సినిమాలకి, హీరోలకి ఎన్ని కలెక్షన్లు వస్తూ ఉన్నాయి, థియేటర్లు ఇస్తూ ఉన్నారు, అది వేరే టాపిక్. ఫస్ట్ సెల్ఫ్ రెస్పెక్ట్, గౌరవించడం నేర్చుకోవాలి. తర్వాత సంగతి తర్వాత.
సాటి మనిషి, ఎంత హీరో అయినా సాటి మనిషి, ఆ మనిషితో ఎలా మాట్లాడాలి, ఎలా వ్యవహరించాలో తెలుసుకోవాలి. కానీ ఇది టాలీవుడ్లో కొంతమంది జర్నలిస్టుల పేరుతో మనుగడ సాగిస్తున్న వాళ్ళు మర్చిపోయినట్లు ఉన్నారు, ఖచ్చితంగా మర్చిపోయినట్లు ఉన్నారు. సో మొత్తంగా ఎక్కడో మార్పు రావాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది. మరి ఆ మార్పు తెచ్చుకుంటారా, ఇంతే భరిస్తారా హీరోలు? వీళ్ళందరినీ మీడియా ముసుగులో ఉన్న ఈ పైత్యం ఎవరైతే ఉందో వాళ్ళని అనేది వేచి చూడాలి. సరే మీరు జర్నలిస్టులు కదా, మరి మీరు కూడా మాట్లాడుతూ ఉంటారు కదా రాజకీయాల గురించి అని మీరు అనొచ్చు. నేను ఎవరైనా సరే గారు అనే సంబోధిస్తా. మీరు చూసారో లేదో, ఏ పార్టీ లీడర్నైనా సరే, ఏ వ్యవహారం జరిగినా సరే గారు అనే స్పందిస్తా. గారు అని చెబుతూ నా పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళపైన నా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తా. ఎవరో ఒకళ్ళిద్దరు సైకోలు ఉంటారు, వాళ్ళ గురించి మాత్రం కొంచెం గట్టిగా మాట్లాడతా. సైకో బ్యాచ్ కొంతమంది ఉంటారు కదా. మొన్న బిగ్ బాస్ గురించి మాట్లాడుతూ ఒక ఏదో ప్రశ్నిస్తా అనే ఒక సైకో గురించి నేను ఒకే ఒక్క పదం, ఒక 15 సెకండ్లు ఏమో మాట్లాడాను, అంతే, ఒక మాట మాట్లాడాను. అతను ఒక 20 నిమిషాలు వీడియో చేశాడు నా పైన. వీడియో నుండా పచ్చి బూతులే, బూతులు తప్ప ఏమీ లేవు. చివరికి మా అమ్మను కూడా తిట్టాడు, మా నాన్న కూడా తిట్టాడు. అతనికి నాకేముంటాయి పర్సనల్ అజెండాలు, గొడవలు? నేను చాలా ఒగ్గబట్టుకుని ఉన్నా సంవత్సరం నుంచి కూడా. టీవీ5 పైన, టీవీ5లో సాంబశివరావు గారి పైన, మూర్తి గారి పైన, నా పైన వీడియోల మీద వీడియోలు చేస్తూ, సరే ఏదైనా సబ్జెక్ట్ ఉంటే ఓకే, బూతులు తప్ప ఏమీ ఉండవు, బూతులు తప్ప ఏమీ ఉండవు. టీవీ5 మీదే ఆ ఛానల్కి సబ్స్క్రైబర్లు వచ్చారు, టీవీ5 మీదే ఆ ఛానల్కి వ్యూస్ వస్తూ ఉన్నాయి, టీవీ5 మీదే అతను బతికేస్తూ ఉన్నాడు. టీవీ5 మీద వీడియోలు చేస్తూ వచ్చిన వ్యూస్ ద్వారా వచ్చిన డబ్బుతో అన్నం తింటూ ఉన్నాడు. మరి అన్నమా అశుద్ధమా? ఇది నేను అన్నం కాదు, నాకు అన్నం ఇష్టం లేదు. బట్ అతను వాడాడట వీడియోలో, నేను చూడను ఇలాంటి సైకో వీడియోలు, నేను చూడను. వాళ్ళు మా వాళ్ళు చెప్తూ ఉంటారనమాట, ఇలా అన్నారు అలా అన్నారు అని చెప్పేసి. నేను చూడను, నా టైం వేస్ట్ చేసుకోను, నా చాలా విలువైన టైం. సో టీవీ5 మీద సంవత్సరం నుంచి వీడియోలు చేస్తూ ఆ వీడియోల ద్వారా వచ్చిన డబ్బుతో అశుద్ధాన్ని తింటున్న అతను మా గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే మేము పట్టించుకోము. ఎందుకంటే బురదలో రాయేస్తే, పెంట మీద రాయేస్తే మన మీదే పడుతుంది కదా. దారికి పోయే కంపని తగిలించుకోవడం మాకు ఇష్టం లేదు. ఇది టీవీ5 ఒక శాటిలైట్ ఛానల్. ఎవడెవడో చిన్న చిన్న యూట్యూబర్ లేదు బద్దे బూతులు మాట్లాడితే స్పందించాల్సిన అవసరం లేదు. కానీ బట్ పెయిడ్ ఆర్టిస్టులు అయిపోయారు, పార్టీలు అతని పక్కన చేరిపోయినాయి, పార్టీలు ప్యాకేజ్ ఇచ్చి మరి ఎంకరేజ్ చేస్తూ ఉన్నాయి. అంబేద్కర్ పేరు చెప్పుకొని, అంబేద్కర్ గారి పేరు చెప్పుకొని అమ్ముడుపోయిన బ్యాచ్ వాళ్ళు. అంబేద్కర్ గారి ఆశయాల్ని పుణికి పుచ్చుకొని జర్నలిజం చేస్తున్న వాళ్ళం మేము. రెండు వేరు, బోత్ ఆర్ నాట్ సేమ్. ఇప్పుడు బూతులు తప్ప ఏమీ లేవు. మా తల్లిదండ్రి సంస్కారాన్ని నేర్పారు, మాకు వచ్చు బూతులు, కానీ మాట్లాడం. మా గురువులు మంచి విద్య నేర్పారు, విజ్ఞానం నేర్పారు, సంస్కారం నేర్పారు, మాట్లాడం. మరి వీళ్ళ గురువులు తల్లిదండ్రులు ఏం నేర్పారో తెలియదు, కానీ పచ్చి బూతులు, అమ్మనా బూతులు తప్ప ఏమీ రావు. ఈ సైకోను ఫాలో అయ్యే మరి కొంతమంది పిల్ల సైకోలు. ఇలాంటి వాళ్ళ వల్ల సమాజం పాడవుతుందనే నేను రెస్పాండ్ అవ్వదలుచుకున్నాను. నా ఆహార్యం పైన, నా బాడీ పైన, వీటిపైన కూడా ఏదో అతను మాట్లాడినట్టు మా వాళ్ళు చెప్తూ ఉన్నారు. నేను నీకంటే చాలా బాగుంటారా బాబు, చాలా అందంగా ఉంటా, చాలా కలర్గా ఉంటా, నీకన్నా హైట్ ఉంటా, చాలా స్లిమ్గా కూడా ఉంటా. ఇది నా పైన పడింది కన్ను. నేను అలాంటి కాదురా బాబాయ్, ఇంకెవరైనా ఉంటే చూసుకో. నాకు భార్య పిల్లలు కుటుంబం ఉంది, ఆ బ్యాచ్ కాదు. నీకేదో నా బాడీ మీద కన్నుబడినట్టుంది, సో వేరే వాళ్ళని చూసుకో చిట్టి. సో మొత్తంగా అయితే నేను 15 సెకండ్లు మాట్లాడినందుకే అంత ఫస్ట్రేట్ అయిపోయి 20 నిమిషాలు వీడియో చేసావు. నువ్వు సంవత్సరం నుంచి మా మీద వీడియోలు చేస్తూ ఉన్నావు, మరి మేమేంది పట్టించుకోలేదు అంతే. ఎంతోమంది చేస్తూ ఉంటారు, వాళ్ళు నువ్వు ఒకటివి. ఇకనైనా సరే జాగ్రత్తగా ఉండు. 15 సెకండ్లే తట్టుకోలేపావు, 15 నిమిషాలు వీడియో చేశారంటే నీ బండారం, నీ బతుకంతా బయట పెట్టాల్సి వస్తుంది. నాకేం కావాలి అంటే జనానికి ఉపయోగపడేది కావాలి, జనానికి ఉపయోగపడే టాపిక్ కావాలి, జనానికి నిజాలు తెలిపే టాపిక్ కావాలి. అంతేగాని వాళ్ళ బూతులు తిట్టి, వీళ్ళ బూతులు తిట్టి, ఆ డబ్బుల ద్వారా సంపాదించే అన్నం నాకొద్దు. ఇవిడే పైన ఏదైతే టాలీవుడ్లో జరుగుతూ ఉందో, హీరోలకు సంబంధించి అవమానించడం, ఒక రకమైన పైత్యపు జర్నలిజం పైన మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ రూపంలో తెలియచేయండి.